ది కాశ్మీరీ ఫైల్స్ సినిమా గురించి చర్చ నడుస్తుంది. సినిమా నడుస్తుంది. సినిమా గురించిన చర్చ కూడా నడుస్తుంది. దీనికి సంబంధించి వివరంగా మాట్లాడుకుందాము. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ రాకా సుధాకర్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, కాశ్మీరీ పండిట్ల ఊచకోత గురించి మనం లాస్ట్ మంత్ అనుకుంటే నెల రోజులైంది అంతే. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మీరు చెప్పారు కాశ్మీరీల అసలు చాలా విషయాలు వచ్చాయి. వాళ్ళ ఆహారాలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ లాంగ్వేజ్ ని కానీ వాళ్ళ సంస్కృతిని ఎలా కాపాడుకున్నారు, అక్కడి నుంచి తరిమి వేయబడిన, గెంటి వేయబడిన పండిట్లు, వాళ్ళ భావోద్వేగాలు, ప్రతిదీ చాలా అంశాలు మీరు చాలా వివరించారు ఇంతకు ముందు కూడా, గత నెలలోనే మైండ్ మీడియాలో. సార్, మళ్ళీ మనం ఒకసారి కాశ్మీర్ గురించి, కాశ్మీరీ పండిట్ల గురించి, వాళ్ళ అక్కడ జరిగిన ఒక మారణ హోమమే, దాని గురించి మరొకసారి మాట్లాడాల్సిన సందర్భం. ఆ నేపథ్యంలో తీసిన కాశ్మీరీ ఫైల్స్ ఇప్పుడు నడుస్తోంది, వివాదాస్పదం అవుతుంది, విమర్శలు వస్తున్నాయి, ఏడుస్తున్నారు ప్రధానమంత్రి. సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పారు ఒక ఉద్వేగంగా. ఇవాళ ఇందాక చూసాను నేను ఒక వీడియోలో సోషల్ మీడియాలో, యోగి ఆదిత్యనాథ్ సినిమా చూస్తూ ఎమోషన్ అయ్యారు. ఆయన కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయని. అటు బాలీవుడ్ కొందరు స్పందిస్తున్నారు, కొందరు స్పందించట్లేదు. ఈవెన్ పొలిటీషియన్స్ చాలా రాష్ట్రాలు ట్యాక్స్ రద్దు చేసినాయి. ఇవన్నీ మనం మాట్లాడుకుందాం రాకాజీ ఇవాళ షోలో. అసలేంటి, ఎందుకు ఈ సినిమా ఎందుకు తీయాల్సి వచ్చింది? నిజంగా కాశ్మీరీ ఫైల్స్ సినిమాని అందరూ చూడాలి, అంత ప్రచారం జరుగుతుంది, చూడాల్సిన సినిమా అని. చరిత్ర కూడా కాదు, 30 ఏళ్ళే, 3 దశాబ్దాలు మాత్రమే అయింది ఈ ఘటన. ఎట్లా చూడాలి దీన్ని? మీరు ఎలా మొదలు పెడతారు? వాస్తవానికి కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా చాలా సరైనటువంటి సమయంలో, సరైన అంశం మీద సరైన రీతిలో వచ్చినటువంటి సినిమా. ఎందుకంటే ఈరోజు సమాచార విప్లవం సంభవిస్తోంది ఈ దేశంలో. ఒక సెల్ ఫోన్ చేతిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రపంచంలో ఎక్కడున్నటువంటి సమాచారాన్నైనా తన అందుబాటులోకి తెచ్చుకోగలడు, తన మనస్సులో ఉన్నటువంటి చిన్న భావాన్నైనా ప్రపంచానికి అందించగలడు. ఇటువంటి నేపథ్యంలో 30 సంవత్సరాల క్రితం, 35 సంవత్సరాల క్రితం మన దేశంలోనే ఒక భాగంలో ప్రజలపైన ఎంత ఘోరమైన అత్యాచారం జరిగింది. కేవలము వాళ్ళు హిందువులైన కారణంగా వాళ్ళ మీద అత్యాచారాలు జరిగి, వాళ్ళను తమ భూమి నుంచి వేల సంవత్సరాలుగా ఏ భూమిలో అయితే వాళ్ళు జీవిస్తూ వచ్చారో, నివసిస్తూ వచ్చారో, తమ సంస్కృతిని పరిఢవిల్ల చేస్తూ వచ్చారో, ఎక్కడైతే ఆ జీలం, సట్లెజ్ నదుల యొక్క ప్రవాహంలో తమ యొక్క వేల సంవత్సరాల చరిత్రను రాసుకున్నారో, ఆ భూమి నుంచి వాళ్ళు రాత్రికి రాత్రి శరణార్థులైపోయారు. శరణార్థులు కూడా అత్యంత లక్షలాది మంది రాత్రికి రాత్రి శరణార్థులు అయిపోయారు. 35 సంవత్సరాలైన తర్వాత కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చరిత్రను 35 సంవత్సరాలంటే 2 తరాలండి. 2 తరాలు, దాదాపుగా 35 సంవత్సరాలంటే ఒక 18 ఏళ్ళు వచ్చినటువంటి 2 తరాలు. ఈ సంఘటన జరిగిన తర్వాత పుట్టినటువంటి 2 తరాలకి చరిత్ర తెలియదు. ఈ చరిత్రను చెప్పవలసిన అవసరం. కాబట్టి కాశ్మీర్ ఫైల్స్ అనేటటువంటి సినిమా కాశ్మీరీ హిందూ పండితుల వ్యథాగాథని, వాళ్ళ కన్నీటి కథని చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది. ఈ దేశపు దురదృష్టం ఏంటంటే, ఈ దేశంలో స్మగ్లర్లను హీరోలుగా చేస్తారు. దీవార్ సినిమా ఏంటండి, స్మగ్లర్ హీరో అయ్యాడు. హాజీ మస్తాన్ అనేటటువంటి కరడుగట్టినటువంటి దేశ వ్యతిరేక స్మగ్లర్ సినిమా అమితాబ్ బచ్చన్ నటించాడు. ఈ దేశంలో హంతకులు హీరోలుగా చూపించేటటువంటి సినిమాలు వచ్చాయి. ఈ దేశంలో దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాడిని దేశభక్తుడుగా చూపించే ప్రయత్నం చేశారు. చరిత్రను తారుమారు చేయటం జరిగింది. వాస్తవానికి ఈ దేశంలో నిజంగా అత్యాచారాలకు గురైనటువంటి కాశ్మీరీ హిందూ పండితులు ఎవరైతే ఉన్నారో, హిందూస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కథని 30 సంవత్సరాలుగా ఈ దేశంలో పుట్టినటువంటి ప్రజలకు తెలియనటువంటి పరిస్థితి. మనము అందాల కాశ్మీరము, నందనవనం లాంటి కాశ్మీరము, భూతల స్వర్గం లాంటి కాశ్మీరం అంటున్నటువంటి చోట తోటివాడు కేవలము మతం ఆధారంగా తన పక్కింటి వాడిని అత్యాచారం చేసి, వధించి, చర్మాన్ని ఊడబెరికి, కళ్ళను ఊడబెరికి, నాలుకను కత్తిరించి, ఉరివేసి, ఆ తరువాత తూటాల వర్షం కురిపించి హత్య చేసినటువంటి సంఘటనలు జరిగినాయి. పక్కింటి వాడు చేశాడు. పైగా నినాదం ఏంటండి, రాలివ్ గాలివ్
జాలి, చాలు. నువ్వు పారిపో. నీ భార్యని, నీ కూతుర్ని, యవ్వనవతి అయినటువంటి నీ కూతుర్ని ఇక్కడ వదిలిపో, లేదా మతం మారు, లేదా చావడానికి సిద్ధంగా. ఈ నినాదము రాలివ్ గాలివ్ జాలివ్ అన్నటువంటి నినాదము, ఇది కాశ్మీరీ భాష. ఇది ఈ నినాదము ప్రతి మినార్ మీద ఉన్నటువంటి మైక్ నుంచి వినిపించింది. పక్కింట్లో ఉన్నటువంటి వాడు నిన్నటి దాకా చెల్లెలన్నటువంటి యువతిని కామదృక్కులతో చూడటం మొదలు పెట్టాడు. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు, నీ ఆస్తిని నాకు ఎప్పుడు ఇచ్చేస్తావు, నీవు ఇంటిని నేను ఎప్పుడు ఆక్రమించుకోవాలని చెప్పి అడిగాడు. ఇది కాశ్మీర్లో జరిగింది, మన దేశంలో జరిగింది, మన కళ్ళ ముందు జరిగింది. ఈ కథను చెప్పాలన్నటువంటి లక్ష్యంతో వివేక్ అగ్నిహోత్రి చాలా సంచలన దర్శకుడు. ఆయన ఇంతకు ముందు కూడా 2 సినిమాలు తీశారు. ఒకటి బుద్ధా ఇన్ ట్రాఫిక్ జామ్ అనేటటువంటి సినిమా తీశారు. దానిలో నక్సల్ ఉద్యమం పేరిట గిరిజనులకు మేలు చేస్తామన్నటువంటి సాకుతో గిరిజనుల్ని అణగదొక్కేటటువంటి కుహనా మేధావి అర్బన్ నక్సల్స్ యొక్క బండారాన్ని ఆయన బట్టబయలు చేశారు. దాని తర్వాత 2వ సినిమా తాష్కెంట్ ఫైల్స్ అనే సినిమాలో లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి సంబంధించిన మిస్టరీని ఆయన వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఈ 3వ సినిమాతోటి కాశ్మీరీ హిందూ పండితుల కన్నీటి గాథను ఆయన చెప్పారు. అందుకని ఈ సినిమా ఇప్పుడు చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశంలో ఇటువంటి అంశాలపైన చర్చించటం కానీ, ఇటువంటి అంశాలపైన మాట్లాడటం కానీ, ఇటువంటి అంశాలను వితర్కించటము అంటే డిస్కోర్స్ లోకి తీసుకుని రావడం కానీ గత 75 సంవత్సరాలుగా కుహనా సెక్యులరిజపు పొరలు కమ్మినటువంటి కంటి శుక్లాలు ఉన్నటువంటి వాళ్ళు చేయలేదు. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఈ దేశంలో ఇన్నాళ్లుగా మౌనంగా బాధలు అనుభవిస్తున్నటువంటి ప్రజలు గళం విప్పుతున్నారు. దానికి ఇది ప్రతీక ఒక రకంగా చెప్పాలంటే కాశ్మీర్ ఫైల్స్. నిజం రాకాజీ, మీరు చెప్పింది. 30 ఏళ్ళు అయింది అంతే ఈ మరణ హోమం జరిగి. ఈ సినిమా చూస్తూ చాలా మంది స్పందించడం, బయట కానివ్వండి, మీడియాలో, సోషల్ మీడియాలో వాళ్ళు చెప్తున్నది, ఇంత జరిగిందా మన దేశంలో, మన రాష్ట్రంలో. మన భరతమాత సింధూరం అంటాం, మన కిరీటం అని అభివర్ణిస్తాము. మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్న రాష్ట్రంలో నిజంగా ఇంత అరాచకాలు, ఇన్ని అకృత్యాలు జరిగినాయి. ఎందుకంటే ఆయన చూపింది కూడా కేవలం ఒక 2 కుటుంబాలు, 2 ఘటనలనే, కానీ వేలాదిగా అకృత్యాలు జరిగినాయి వేలాది మంది మీద. అంటే నిజంగా అంటే చరిత్ర అసలైన విషయాన్ని, నేను వాస్తవాన్ని కూడా చెప్పలేకుండా, ఇప్పుడు నేను ఆ ఘటన జరిగే వరకు నాకు 10 ఏళ్ళు, నాకు కూడా తెలియదు. ఆ తర్వాత పుట్టిన వాళ్ళకు తెలియదు, అప్పుడు ఉన్న వాళ్ళకు కనీసము బాహ్య ప్రపంచము చర్చనే జరగలేదు. అప్పుడు షాక్ చెందుతున్నారు అది చూసి, ఇంత జరిగిందా అని. కానీ ఒక చరిత్రను, వాస్తవాన్ని ఎలా మరుగున పరిచారో నిజంగా బాధాకరం రాకాజీ మీరు చెప్తున్నారు. వాస్తవానికి దేవికాజీ 12వ శతాబ్దంలో 10వ శతాబ్దంలో ఆఫ్ఘనిస్తాన్ లో ఇదే జరిగింది. ఆ కథను ఎవరూ చెప్పలేదు. ఆ కన్నీరు అలాగే ఇంకిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ యొక్క మత స్వరూపం మారిపోయింది. ఆ తర్వాత 1947లో ఇదే జరిగింది. పంజాబ్ లో, సింధులో, కరాచీలో, లాహోర్ లో, అదేవిధంగా బెంగాల్ లోపల, ఢాకా లోపల, చిట్టగాంగ్ లోపల ఇదే జరిగింది. ఈరోజు 1989, 90, 91లో జమ్మూ కాశ్మీర్లో ఇదే జరిగింది. దీని గురించి మనం పాఠాలు నేర్వలేదు కాబట్టి ఈరోజు ఉత్తరప్రదేశ్ లోని కైరానా నుంచి, ముజఫర్పూర్ నుంచి, షామ్లీ నుంచి, బులంద్ షహర్ నుంచి ఇవే సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి చరిత్రను ఎప్పుడో ఒకప్పుడు జాతికి ధైర్యంగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కాశ్మీరీ హిందువుల పైన జరిగినటువంటి అత్యాచారాల కథను తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. మనము గనక నిర్లక్ష్యంతో ఉన్నా, మన కర్తవ్యాన్ని మరిచిపోయినా, మన బాధ్యతను మరిచిపోయినా, కాశ్మీరు కథ మన ఇరుగింట్లోనో, పొరుగింట్లోనో, పక్క వీధిలోనో, పక్క కాలనీలో కూడా జరిగేటటువంటి అవకాశం ఉందన్నటువంటి సందేశం కాశ్మీర్ ఫైల్స్ ఇస్తోంది. చరిత్రను చెప్పడం ఏ జాతి అయితే మరిచిపోతుందో ఆ జాతికి భవిష్యత్తు. ఉదాహరణకి దేశ విభజన జరిగింది. 1 కోటి మంది ప్రజలు దీనివల్ల ప్రభావితం అయిపోయేది. ఎన్ని లక్షల మంది చనిపోయారో లెక్కలేదు. ఎన్ని లక్షల మంది మహిళల పైన అత్యాచారాలు జరిగినాయో మనకి తెలియదు. ఎన్ని కుటుంబాలు చిన్న భిన్నమై ఛిద్రమైపోయినాయో మనకి తెలియదు. వాటి మీద సినిమాలు వచ్చినాయా? ఒక్క సినిమా వచ్చిందా? దేశ విభజనకు సంబంధించి ఇతివృత్తంగా ఒక్క సినిమా వచ్చిందా ఈ దేశంలో? కొన్ని వేల కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు, కొన్ని కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసిన దేశ విభజన మీద సినిమా రాలేదు. మీరు ఆలోచించండి.
దేవిక గారు, స్పర్మ్ని డొనేట్ చేసేసేటటువంటి ఒక వ్యక్తి మీద విక్కీ డోనర్ అనే ఒక సినిమా వచ్చింది. మీరు ఎంతమంది స్పర్మ్ డోనర్లను చూశారు? నేను ఎంతమంది స్పర్మ్ డోనర్లు చూశారు? మనం ఎవ్వరము చూడనటువంటి వ్యక్తి మీద స్పర్మ్ డోనర్ మీద కథ వచ్చింది. ఇప్పుడు ఒక కొత్త సినిమా వస్తుంది. ఆ సినిమాలో ఏంటంటే ఫీమేల్ కాండోమ్స్ ని టెస్ట్ చేసే అమ్మాయి కథ మీద సినిమా తీస్తుంది. ఎన్ని వేల మంది, మీరు ఎంతమందిని చూశారండి ఇటువంటి వ్యక్తుల్ని? కోటికి ఒక్కరు కూడా ఉండనటువంటి వ్యక్తులు కథా ఇతివృత్తం అవుతున్నారు. 5 లక్షల మంది ప్రజలు తమ ఊళ్ళ నుంచి ఇళ్ల నుంచి తరిమివేయబడి దేశంలో శరణార్థులైతే కథ రాయడానికి దేశ విభజనలో కోట్ల మంది శరణార్థులైపోతే, ప్రాణాలు కోల్పోతే అది కథా ఇతివృత్తం ఎందుకు కాదు? ఒక్కసారి ఆలోచించండి. అంటే ఈ కథని దాచటం వెనుక కుట్ర ఉంది. కానీ రాజాజీ, ఇంత కాలానికి వచ్చినా సరే సినిమా తీస్తుంటే విమర్శలు ఏంటి అసలు? ఇవి ఒక్కొక్కరి ఇది అసలు అది వాస్తవం కాదన్నట్టుగా సహకారం లేదు. చిన్న నిర్మాత, చిన్న సినిమాల దర్శకుడు, చిన్న నిర్మాత ఆయన. అసలు అంత ధైర్యం ఒక్కసారిగా వివేక్ అగ్నిహోత్రి గురించి ఏంటి అసలు ఆయన నేపథ్యం? ఈ దీన్ని అంటే దీనికి దానికి ఏమన్నా కాశ్మీర్కి ఏమన్నా ఉంది అనుకోవచ్చా? ఏమన్నా వివేక్ అగ్నిహోత్రి కాశ్మీరీ హిందూ కాదు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించినటువంటి వాళ్ళలో ఒక అనుపమ్ ఖేర్ తప్ప మరెవరు కాశ్మీరీ హిందూ పండితులు కాదు. వివేక్ అగ్నిహోత్రి మధ్యప్రదేశ్ కి చెందిన స్వాతంత్ర యోధుల కుటుంబానికి చెందినవాడు. పల్లవి జోషి మహారాష్ట్రకు చెందినటువంటి మహిళ. అదే విధంగా దర్శన్ కుమార్ కానివ్వచ్చును, మిథున్ చక్రవర్తి బెంగాల్కి చెందినటువంటి వ్యక్తి, నటుడు యాక్చువల్ గా. వీళ్ళందరూ కూడాను ఈ కశ్మీర్ కథను సమాజానికి చెప్పాలన్న లక్ష్యంతో ముందుకొచ్చారు. నిజంగా వివేక్ అగ్నిహోత్రి చేసినటువంటి సాహసాన్ని మనం అభినందించాలి. ఎందుకంటే థియేటర్లు దొరకవు. మన సినిమా రంగంలో ఒక భయంకరమైనటువంటి ఇకో సిస్టమ్ తాండవిస్తోంది. దాని ప్రభావం ఏ రకంగా ఉంది అంటే, మీరు సినిమాలో ఒక మతానికి చెందిన వాళ్ళను విలన్లుగా చూపించారు. మై నేమ్ ఈజ్ ఖాన్ అని చెప్పుకుని గర్వంగా చెప్పుకునేటటువంటి వ్యక్తికి సంబంధించిన సినిమా తీస్తారు. ఈ దేశం నుంచి, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక వర్గానికి చెందినటువంటి కథలను మాత్రమే కన్నీటి కథలుగా భావిస్తారు. పర్జానియా గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో సినిమా వచ్చింది. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో హిందువులు కూడా చనిపోయారు, కానీ హిందువుల పట్ల సానుభూతి లేదు. అదే విధంగా మనది రకరకాల సినిమాలు ఏవైతే వస్తున్నాయో, ఈ సినిమాల్లో బొంబాయి సినిమా మీరు చూడండి. బొంబాయి సినిమాని ఆ రోజుల్లో చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు? ఒక ముస్లిం అమ్మాయి హిందువుని వివాహం చేసుకున్నట్టు చూపించారు కాబట్టి బొంబాయి సినిమా వివాదాస్పదం. అంటే ఒక హిందూ పురుషుణ్ణి ఒక హిందూ మహిళ వివాహం చేసుకున్నట్టుగా చూపిస్తే కూడాను, కథ కోసం చెప్పినా కూడా దాన్ని సహించేటటువంటి స్థితిలో లేనటువంటి కమ్యూనలిజం ఈ దేశంలో ఉంది. మన సినిమా రంగం గురించి చెప్పుకోవలసిన విషయం ఏంటంటే, భారత సినిమా రంగం ముఖ్యంగా మన బొంబాయి సినిమా రంగంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళలో మాఫియాకు చెందినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ. దుబాయ్లో కూర్చుని డబ్బులు పెట్టేటటువంటి వ్యక్తుల ప్రమేయం ఎక్కువ. ఎవరు హీరోగా ఉండాలి, ఎవరి సినిమాలో నడవాలి, ఎవరి సినిమాలను ఎవరు డైరెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళకి అడుగులకు మడుగులు వచ్చేటటువంటి ఒక వర్గం ఇక్కడ తయారైంది. దీనిని, ఈ స్టేటస్ కోని ఛాలెంజ్ చేసే ప్రయత్నం ఎవరైనా చేస్తే దానిపైన దాడి చేస్తారు. ఇది మీరు కశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడుతున్నారు. మణికర్ణిక పరిస్థితి ఏంటి? ఝాన్సీ లక్ష్మీబాయి కథను చెప్పేందుకు కంగనా రనౌత్ ప్రయత్నం చేస్తే బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ ఆమె ఇంటిని బుల్డోజర్తో కొట్టించేసింది. ఆమె ఇంటిని. ఝాన్సీ లక్ష్మీబాయి కథ ఆమె చెప్పిన కారణంగా, సినిమా రంగంలో ఉన్నటువంటి మాఫియాకు వ్యతిరేకంగా గళం విప్పిన కారణంగా ఆమె సినిమాలు ఇప్పుడు ఆమె తీసుకుని నటించాలి. వేరే వాళ్ళు ఆమెని సినిమాల్లో తీసుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే తీసుకోవడానికి భయపడుతున్నారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాని ఆపడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగినాయంటే, మొట్టమొదట సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ రాగానే దీన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకెళ్లారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు కొట్టివేసింది. ఈ సినిమాను ప్రదర్శించే హక్కు ఉందని చెప్పి అన్నారు. ఆ తర్వాత దీనికి థియేటర్లు దొరకకుండా చేశారు. థియేటర్లు దొరకకుండా చేసిన తరువాత నెమ్మదిగా అక్కడొక షో, ఇక్కడొక థియేటర్, అక్కడొక షో, ఈ రకంగా ప్రీమియర్ షోస్ కొన్ని చోట్ల వేసి సినిమాని తీసుకొచ్చిన తర్వాత చూసిన వాళ్ళ గుండెలు కరిగి కన్నీరు అవుతుంటే
దీన్ని చూసినటువంటి కశ్మీరీ హిందూ కుటుంబాలు అది చూసి తమ కుటుంబాల కథగా దీన్ని భావించి కన్నీరు పెడుతుంటే, దీన్ని చూసిన తర్వాత యువకులు భారత్ మాతాకి జై అని నినాదాలు ఇస్తుంటే ఒక్కొక్కరు హాళ్లలో మొదటి రోజు 3 కోట్ల వసూలు, రెండవ రోజున 5 కోట్ల వసూలు, మూడవ రోజున 8 కోట్ల వసూలు, ఇలా నిరంతరం పెరుగుతోంది. అంటే 3 రోజుల లోపల ఇన్కమ్ లో, అంటే వసూళ్లలో ఇంత రేంజ్ వచ్చినటువంటి సినిమా లేదు. పర్సంటేజ్ వైజ్ గా 5 కోట్లు, 3 కోట్లు, 8 కోట్లు అయి ఉండొచ్చును, కానీ 3 కోట్ల నుంచి 8 కోట్లు 320 టైమ్స్ మోర్. రాధేశ్యామ్ సినిమా కన్నా ఎక్కువ వేగంగా దీని కలెక్షన్స్ ఉన్నాయి. రాధేశ్యామ్ 70 కోట్లు, ఇది 8 కోట్లే అయి ఉండవచ్చునే, మొత్తం అంతా కలిపి 10-15 కోట్లు అయి ఉండవచ్చును. కానీ దీని యొక్క కలెక్షన్ల పెరుగుదల వేగము రాధేశ్యామ్ గమనించాల్సినటువంటి విషయం ఇది. కాబట్టి ఈ దేశవాసులు సినిమా చూస్తున్నారు, చూసిన వారు కన్నీరు పెడుతున్నారు, ఈ సినిమా చూడమని చెప్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే, ముఖ్యంగా అస్సాంలో అయితే అస్సాం ముఖ్యమంత్రి నా మొత్తము మంత్రి మండలితో పాటు వెళ్ళి నేను ఈ సినిమా చూస్తానని మన మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ పోలీసులు గనక కశ్మీర్ ఫైల్స్ సినిమా చూడదలుచుకుంటే వాళ్ళకి ఆ రోజు సెలవు ఇచ్చేటటువంటి ఏర్పాటు. హర్యానా, మధ్యప్రదేశ్, అస్సాం ఇంకా అనేక రాష్ట్రాల్లో దీని మీద ట్యాక్స్ ను మినహాయించారు. కానీ రాకాజీ, ఇవన్నీ ఇన్ని స్టేట్లు ఉంటే మహారాష్ట్ర ఒకప్పుడు అంటే కశ్మీరీ ఈ ఘటన మారణహోమం తర్వాత కశ్మీరీలను హక్కున చేర్చుకొని ఉద్యోగాల్లో, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు ఇచ్చిన బాల్ ఠాక్రే తనయుడు ఏలుతున్న మహారాష్ట్రలో ట్యాక్స్ ఫ్రీ లేదు. అలాగే అక్కడ ఎంపీ ప్రియాంక చతుర్వేది చేసిన వ్యాఖ్య కూడా మీరు చూసుంటారు. ఒక ఎమోషన్స్ తెచ్చగొట్టి డబ్బు చేసుకునే, సొమ్ము చేసుకునే సినిమాకు ఎందుకు ఇంత మీరు ప్రచారం చేస్తున్నారు, ఇంత పబ్లిసిటీ ఎందుకు అన్నది. అదే ప్రియాంక చతుర్వేది షికారా సినిమా, అదే కశ్మీర్ నేపథ్యంతో ఒక ఏమంటారు, ఒక పునరావాస దాని చుట్టూ జరిగిన ఒక లవ్ స్టోరీ ఆధారంగా వచ్చిన షికారా మూవీని సమర్థిస్తూ అప్పుడు ఆమె ట్వీట్ చేశారు, ప్రచారం చేశారు. ఒక లవ్ స్టోరీ కశ్మీర్ వీళ్ళ నేపథ్యంలో. అలాంటిది ఇంత దేశాన్ని అంతా కదిలించి ఒక ఉద్వేగ భరిత క్షణాలు ఈ 4-5 రోజులు ఎక్కడ చూసినా అదే చర్చ. ఈవెన్ అమెరికా నుంచి కూడా రాకాజీ ఎన్ఆర్ఐస్ అంటే నా ఫ్రెండ్స్ నాకు చాలా మెసేజెస్ చేశారు. వాళ్ళు కూడా ఫ్యామిలీస్ తో వెళ్ళి చూసాము, మా పిల్లలకు చెప్తున్నాము అంటే నేను కూడా ఎమోషన్ అయ్యాను. అలాంటి సందర్భంలో బాల్ ఠాక్రే తనయుడు వెళుతున్న మహారాష్ట్రలో ప్రభుత్వ స్పందన సినిమా గురించి చాలా బాధాకరం. దాని మీద మీరు ఖచ్చితంగా మాట్లాడాలి, స్పందించాలి. అమ్మా, బాల్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రే బాల్ ఠాక్రే హిందూ హృదయ సామ్రాట్. ఉద్ధవ్ ఠాక్రే మంత్రి పదవి కోసము మిత్రపక్షానికి ద్రోహం చేసి ఈ దేశంలోని అన్ని రుగ్మతలకు కారణమైనటువంటి కుహనా సెక్యులర్ శక్తులతో చేతులు కలిపిన తర్వాత ఇంతకు మించి మీరు ఏమో ఆశించలేరు. మౌలికంగా మనం గమనించవలసింది ఏంటంటే ఉద్ధవ్ ఠాక్రే ఈజ్ నాట్ బాల్ ఠాక్రే. బాల్ ఠాక్రే ఈజ్ బాల్ ఠాక్రే. కాబట్టి బాల్ ఠాక్రే చాలా ధైర్యంగా పనిని చేయగలిగారు. కానీ ఉద్ధవ్ ఠాక్రే ప్రస్తుతము ఒక కాలుని కోసం ఒక ఊతకర్ర కాంగ్రెస్, ఇంకొక ఊతకర్ర సమాజ్వాదీ పార్టీ ఉన్నటువంటి కుంటి ప్లస్ గుడ్డి ప్రభుత్వము ఇంతకు మించి ఏదో చేస్తుందని మీరు ఆశించకూడదు. మీకు తమాషా చెప్తాను, బాలీవుడ్ లో కాశ్మీర్ ఇతివృత్తం మీద దిల్సే సినిమా వచ్చింది, కాశ్మీర్ ఇతివృత్తం మీద మక్బూల్ సినిమా వచ్చింది, కాశ్మీర్ ఇతివృత్తం మీద మిషన్ కాశ్మీర్ వచ్చింది, హృతిక్ రోషన్ నటించినటువంటి మరొక సినిమా వచ్చింది. ఈ సినిమాలన్నిటిలోనూ ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపించారు. ఉగ్రవాదులను వాళ్ళు ఏదో దిక్కులేని పరిస్థితుల్లో పోలీసులు కొట్టడం వల్ల వాళ్ళు ఉగ్రవాదులుగా మారారని చెప్పేసి కథనాల్ని చేశారు. ఇన్ని కథనాలను వాళ్ళు చెప్పగలిగినప్పుడు అదే కాశ్మీర్కు చెందినటువంటి హిందువుల కథని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కాబట్టి సినీ రంగంలో ఉన్నటువంటి ఒక మాఫియా ఈ సినిమాని సక్సెస్ఫుల్ కావద్దని, ఈ సినిమా ప్రజలు చూడొద్దని ప్రయత్నం చేస్తోంది. దానికి ఊతగా మన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీల్లో పాఠాలు చెప్పకుండా లక్షలు గడిస్తున్నటువంటి కుహనా లిబరల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు లిబరల్ అర్బన్ నక్సల్స్, మావోయిస్టులు, మతతత్వ రాజకీయ పార్టీ దీనిపైన ఈరోజు
గొడవ చేస్తున్నటువంటి పార్టీలు ఏంటండి? ఓవైసీ. దీనిపైన గొడవ చేస్తున్న పార్టీ ఏంటండి? ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఫారూక్ అబ్దుల్లా చెందినటువంటి పార్టీ, మహబూబా ముఫ్తీకి చెందినటువంటి పార్టీ. మతోన్మాద శక్తులు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని వమ్ము చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సినిమాను చూసి జయఘోషలు చేసి నిర్మాతను, దర్శకుణ్ణి, నటీనటుల్ని అభినందించి వెళుతున్నారు. ఇది ఒక గొప్ప విజయంగా మనం భావించాలి. మొత్తము మాఫియా ఇకో సిస్టమ్ ఈ సినిమాని అణచాలని ప్రయత్నించిన ఈ సినిమా జయప్రదంగా నడుస్తోందంటే ఈ దేశంలో జాతీయవాదం చాలా మిగిలే ఉందని, అది ఇంకా బలమైనటువంటి శక్తిగా ఉందన్నటువంటి మాట రుజువు అవుతుంది. ఇంకొకటి రాకాజీ, వికీపీడియా మనం ఏదన్నా సమాచారం కావాలంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వికీపీడియా వెళ్ళి చూస్తాము. వికీపీడియా ఎడిటర్స్ పూర్తిగా అంటే కశ్మీర్ ఫైల్స్ లో చూపించిందంత అబద్ధమని చరిత్రను వక్రీకరిస్తూ నిన్నటి నుంచి రకరకాల ఎడిటింగ్స్ అన్నమాట. కశ్మీర్ దాన్ని, అది దుర్మార్గం రాకాజీ. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటే, అయినా సరే ఇన్ని కుట్రలను తట్టుకుంటూ దేశమంతా కూడా సినిమాని ఆదరిస్తూ, చిన్న సినిమా దాన్ని ఆదరిస్తూ, ఇందాక మీరు చెప్పారు రికార్డు స్థాయిలో 3 కోట్లు, రెండో రోజు 8 కోట్లు ఆ స్థాయిలో వెళ్తుంది. నిజంగా ఇది మీరు అన్నారు ఒక జాతీయవాద ఇది ఆ మార్పు అనేసి. కానీ ఇంకా ఈ కుట్రల్ని ఎన్ని రోజులు? ఇది ఈ వాస్తవానికి 4-5 రంగాల్లో మావోయిస్ట్, మిషనరీ, మతోన్మాద శక్తులు, ఈ MMM, ఈ 3 శక్తుల M1, M2, M3, ఒకటి మావోయిస్ట్, అర్బన్ మావోయిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది, రెండవది మతతత్వ ఇది, మూడవది మత ప్రచార లాబీ. ఈ 3టి పట్టు ఈ దేశంలో మనకి నచ్చినా నచ్చకపోయినా కళారంగంలో, సినిమా రంగంలో, సాహిత్య రంగంలో, అకాడమిక్స్ విద్యారంగంలో, అదేవిధంగా పాత్రికేయ రంగంలో, జర్నలిజం రంగంలో, మీరు నేను ఆ రంగానికి చెందిన వాళ్ళము, మనము గుప్త భోగులు. కాబట్టి ఈ 5-6 రంగాలలో వీళ్ళ ప్రభావం ఉంది. అసలు మన సినిమాలు ఎలా తీయాలి అన్నటువంటి ఒక గ్రామర్ ని ఇచ్చింది మన బాలీవుడ్ లో అయితే మనకి ఖాజా మహమ్మద్ అబ్బాస్ కానివ్వండి, ఇటువంటి వాళ్ళు ఎవరైతే వామపక్షవాదులు ఉన్నారో వాళ్ళు వచ్చారు. తెలుగులో కూడాను గుమ్మడి వెంకటేశ్వరరావు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, జి వరలక్ష్మి, రక్త కన్నీరు, నాగభూషణము, ఆ తర్వాత పలువురు దర్శకులు, చాలా మంది నటులు, వీళ్ళు నిర్మాతలు, వీళ్ళందరూ కూడా మావోయిస్టు, కమ్యూనిస్టు ఆలోచన విధానానికి చెందినటువంటి వాళ్ళు వచ్చి సినిమా అందించారు. వీళ్ళు సినిమా అంటే ఇలా ఉండాలి, పేదలంటే ఈ రకమైనటువంటి పేద వర్సెస్ ధనికుడి కథ చెప్పాలి, లేకపోతే ధనికుడు మంచివాడిగా చూపించకూడదు, లేకపోతే అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళని జోకర్లుగా చూపించాలి, పురోహితుడు ప్రతిసారి ఒక జోకర్ గా చూపించాలి, లేకపోతే ఈ గ్రామంలో ఉండేటటువంటి వైశ్యుడు దొంగలాగా చూపించాలి, అతను దోపిడీదారులాగా చూపించాలి. ఈ రకమైనటువంటి కథనాలను సినీ రంగంలో చాలా మొదటి నుంచి తీసుకొచ్చారు. కేవలం ఇక్కడ మాత్రమే కాదు, బాలీవుడ్ లో జరిగింది, మీకు వివిధ ప్రాంతాల్లో జరిగింది. మీకు కేరళలో జరిగింది, తమిళనాడులో జరిగింది. తమిళనాడులో పరాశక్తి వంటి సినిమాల్లో ఒక సామాజిక వర్గం పైన 20 నిమిషాలు ఏకబిగిన డైలాగ్స్ ఉన్నాయి, శివాజీ గణేశన్ చేత చెప్పించారు. కాబట్టి ఇది ఈ రోజు ప్రారంభమే. ఈ 5-6 రంగాలలో వీళ్ళ ఆధిపత్యం, ఈ ఆధిపత్యం ఉన్న కారణంగా ఒక రంగం పైన, ఒక రంగంలో మార్పు కోసం ప్రయత్నం జరగగానే 5-6 రంగాలు మీద పడతాయి. సినీ రంగంలో ఇలా జరిగినప్పుడు సినీ రివ్యూవర్లు ఈ సినిమాకి తక్కువ రేటింగ్ ఇస్తారు, సినీ నటులు దీన్ని విమర్శిస్తారు, సినీ రంగానికి చెందినటువంటి ప్రముఖులు దీన్ని ప్రశంసించరు, పెట్టుబడిదారులు దీనికి డబ్బులు ఇవ్వరు, థియేటర్ల పైన ఒత్తిడి వస్తుంది, థియేటర్లలో ప్రదర్శించకుండా చేస్తారు. ఆ తర్వాత ఈ సినిమా కేవలం డబ్బాలకు పరిమితం అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొస్తారు. ఈ సినిమా ద్వారా మతతత్వవాదం పెరుగుతుందని ఈ లిబరల్ అనేటటువంటి పేరుతో చలామణి అవుతున్న ఇల్లిబరల్ శక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రంగంలోకి దిగుతారు. మిషన్ కశ్మీర్ చూపించినప్పుడు తప్పనిపించలేదు, దిల్సే చూపించినప్పుడు తప్పనిపించలేదు, లేకపోతే మక్బూల్ చూపించినప్పుడు తప్పనిపించలేదు. కేవలం కశ్మీర్ ఫైల్స్ చూపించినప్పుడు మాత్రమే వాళ్ళకి ఎందుకు కడుపు నొప్పి వస్తున్నది? నిజం ఇవాళ ప్రధానమంత్రి చాలా గొప్ప మాట అన్నారు. ఈవేళ భారతీయ జనతా పార్టీ ఎంపీల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, నిజము చెప్పవలసిన ధైర్యం కావాలి, నిజాన్ని చూసే ధైర్యం కావాలి, నిజాన్ని ఒప్పుకునే ధైర్యం కావాలి. కాబట్టి ఈ దేశంలో నిజం చెప్పడం నేర్చుకోండి అని చెప్పి ఆయన కశ్మీర్ ఫైల్స్ సినిమాని ప్రశంసిస్తూ దానిని
ఒక ఎకో సిస్టమ్, మొత్తం ఒక కుమ్మక్కైపోయినటువంటి ముఠా ఈ సినిమాని ఎలాగ దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తుందో ఆయన వివరించారు. ప్రధానమంత్రి తన ప్రసంగంలో దీని గురించి మాట్లాడటమే కాకుండా ఇది అందరూ తప్పనిసరిగా చూడాలి అన్నటువంటి మాట చెప్పారు. ఎందుకంటే ఇది వాస్తవ చరిత్ర, మనకు చెప్పనటువంటి చరిత్ర. మన కళ్ళ ముందు 30,000 మంది 5 లక్షల మంది 4 నుంచి 5 లక్షల నంబర్ ఉన్నటువంటి హిందూ కశ్మీరీలు రాత్రికి రాత్రి శరణార్థులయ్యారు. దాని గురించి చెప్పడం లేదు. ఉదాహరణలు చెప్తానండి. ఒక కవి చనిపోయినటువంటి మొట్టమొదటి వరుసలో చనిపోయినటువంటి కవుల్లో ఒక ఆయన పేరు సర్వానంద కౌల్ ప్రేమి. సర్వానంద కౌల్ ప్రేమి అద్భుతమైనటువంటి కశ్మీరీ కవి. ఆయన రాసిన పాఠాలు టెక్స్ట్ బుక్ లో. ఆయన అందరినీ ప్రేమించేవాడు కాబట్టి ప్రేమి అనేటువంటి కలం పేరు పెట్టు. ఆయన ఇంటికి వచ్చి ఆయన ఆస్తిని దగ్ధం చేసి ఆయన భార్య పిల్లల్ని కొట్టి ఆయనను తీసుకెళ్తుంటే కుమారుడు అన్నారు, నాన్నతో నేను కూడా వస్తాను, మీరేం చేయకండి నాన్నగారు, నన్ను చేతులు జోడిస్తే నువ్వు కూడా రా అని తీసుకెళ్ళారు. 3 రోజుల వరకు అజాయిపు లేదు. ఆ తరువాత ఆయన శవం నడి రోడ్డు మీద పడి కనిపించి కళ్ళు తీసేశారు, చెవులు కోసేశారు, నాలుక కోసేశారు, మొత్తం చర్మాన్ని చెక్కి ఒలిచేసేశారు. ఉరివేసి చంపిన తరువాత తూటాలు ఆయన మీద కాల్చారు. సర్వానంద కౌల్ ప్రేమి. దూరదర్శన్ కేంద్రానికి డైరెక్టర్ గా ఉన్నటువంటి లాసా కౌల్ కశ్మీరీ హిందూ. చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లింలందరితో అత్యంత ప్రేమగా వ్యవహరించేవాడు. ఆయన తన తల్లిదండ్రుల్ని చూడడానికి వస్తే ఆయనను కాల్చి చంపేశారు లాసా కౌల్. సరళా భట్ షేర్ కశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఒక నర్సుగా ఉన్నటువంటి ఆమె విభాగంలోనే పనిచేసే డాక్టరు ఉగ్రవాదులకు కబురిచ్చి ఆమెను కిడ్నాప్ చేసిన తరువాత ఆమెను రోజుల పాటు రేప్ చేసిన తరువాత అత్యంత కిరాతకమైన రీతిలో హింసించి ఆమె శవాన్ని నడి రోడ్లో పారేశారు. టికాలాల్ టాప్లు అర్ధరాత్రి 2 గంటలకి లేచి ప్రజాసేవ కోసం వెళ్ళేవాడు. హిందువులకు ముస్లింలకు సమానంగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. టికాలాల్ టాప్లు ఆయన ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి కాల్చి చంపేసేశారు. పండిట్ టికాలాల్ టాప్లు. ప్రేమనాథ్ భట్ అనేటటువంటి జడ్జి గారు ఉండేవారు. ఆయన రవీంద్ర మహాంత్రే హంతకుడైనటువంటి అఫ్జల్ గురుకో లేకపోతే అంతకు ముందున్నటువంటి మక్బూల్ భట్కి శిక్ష వేశాడన్నటువంటి కారణం అతన్ని హత్య చేశాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎన్ని వేల కథలు ఈ రకంగా ఉన్నాయో, ఎన్ని లక్షల మంది శరణార్థులే తిరిగి వచ్చారు. ఈ కథలు చెప్పవలసినటువంటి అవసరం, ఈ తరానికి తెలియవలసిన అవసరం ఉంది. ఈ ప్రేమ్నాథ్ భట్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన ఖురాన్ పైన అథారిటీ. ఖురాన్ విషయంలో సందేహం ఉంటే కశ్మీరీ ముస్లింలు ఈయన దగ్గరకు వచ్చి తమ సందేహాల్ని పరిష్కరించుకునేవారు. అటువంటి వ్యక్తిని కూడా చంపేశారు. కాబట్టి ఈ రకంగా ఒక్కొక్క కశ్మీరీ హిందూని సరళా భట్ కానివ్వండి, సర్వానంద కౌల్ కానివ్వండి, లాసా కౌల్ కానివ్వండి, అదేవిధంగా మనం ఇందాక చెప్పుకుంటున్నటువంటి టికాలాల్ టాప్లు కానివ్వండి, ఒక్కొక్కరి కథ. టికాలాల్ టాప్లు శవయాత్ర వెళ్తుంటే శవయాత్ర మీద బాంబు దాడి జరిగింది. సరళా భట్ యొక్క శవయాత్ర వెళ్తుంటే శవయాత్రలో కుటుంబ సభ్యులు 10-15 మంది తప్ప ఎవరూ లేరు. దానిపైన బాంబు దాడి. అంటే ఒక దురుద్దేశంతో కూడినటువంటి క్రౌర్యంతో కూడినటువంటి ఒక దుష్ట శక్తి కేవలము తమ ప్రత్యర్థులు కాబట్టి వెళ్ళగొట్టలేదు, అత్యంత కిరాతకంగా చంపారు, మానభంగం చేశారు, ప్రాణాలు తీశారు. వాళ్ళ అంతిమ యాత్రల మీద కూడాను దాడులు చేశారు. నువ్వు వెళ్తూ నీ కూతుర్ని భార్యని ఇక్కడ ఉంచి వెళ్ళు అని చెప్పారు. ఎంత క్రూరమైనటువంటి మానసికత! మనిషి ఇంత క్రూరంగా చంపగలడా? పక్కింట్లో, ఎదురింట్లో, వెనకింట్లో ఉంటూ అన్న, తాత, మామ అని రోజు పిలుచుకునేవాడు రాత్రికి రాత్రి ఏ మతోన్మాదం వల్ల ఈ రకంగా తోటి ప్రజలని నిరపరాధులైనటువంటి ప్రజల్ని, అమాయకులైన ప్రజల్ని చంపేశారు. ఇది వాస్తవ చరిత్ర. దీని గురించి మీరు ఎంత మసిపూసి మారేడుకాయ చేసి దీన్ని దాచడానికి ప్రయత్నిస్తారో ఈ సమాజంలో ఇటువంటి దుష్ట శక్తులు అంతగా పెట్టిపోతాయి.
ఈ కథను చెప్పవలసిన రాకాజీ మీరు చెప్తానే ఉన్నారు, పేర్లతో సహా చెప్తున్నారు. ఎందుకంటే అది నిజంగానే నిన్న మొన్న జరిగిన ఘటన. 30 ఏళ్ళు మీరు పనిచేశారు జేకేఎస్సి జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ వేదిక. అలాగే మీరు నేరుగా ప్రత్యక్షంగా కాశ్మీర్ లో తిరిగారు, ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేశారు. మీరు అక్కడ ప్రజలతో మీకు ఇది ఉంది. నిజంగా సినిమాలో మీరు చెప్తున్న దాన్ని బట్టి జరిగింది, ఇంత జరిగితే ఇంతే చూపించారు. సినిమాల్లో అన్ని వాస్తవాలు చూపించారండి. ఈ ఉమ్, రోజుకి కశ్మీరీ హిందూ పండిట్ల ఇల్లు పూర్తిగా కాలిపోయి భస్మమైపోయి కేవలము మొండి గోడలు, ఒక 2-3 ఇనుప వస్తువులు ఏవో మిగిలిపోయి, ఆల్బమ్లు చినిగి సగం కాలిపోయి, అదే విధంగా రూపాయి నోట్లు సగం కాలిపోయి, సర్టిఫికెట్లు సగం కాలిపోయినటువంటి ఇల్లు ఉన్నాయి. కశ్మీరీ హిందువుల ఇల్లు అంటే 3-4 అంతస్తుల ఇల్లు అండి. ఒక అంతస్తు అంతా కూడాను స్టోరేజ్ కోసం పెట్టారు. స్టోరేజ్ కోసం పెట్టినటువంటి దీనిలో దాక్కున్నటువంటి వాళ్ళని ఈ గాదెలలోకి బయనట్లను గుచ్చి చంపారు. ఇదెంత కిరాతకం! కాబట్టి ఈ కథను చెప్పవలసిందే, చూడవలసిందే, తెలుసుకోవలసిందే. రానున్న తరాల్లో ఇటువంటి అత్యాచారాలు, మనిషి ఇంత నీచంగా చంపేటటువంటి సంస్కృతి ఏదైతే ఉందో అది పోవాల్సింది. దానికోసం చరిత్రను తెలుసుకోవాలి. కనీసము ఆ హంతకుల మనస్సులో మేం చేసింది తప్పు అన్నటువంటి కనీస భావన రావాలి. ఆ సముదాయానికి చెందిన వ్యక్తులే లేదు ఇలా చేయటం తప్పు అని అనగలగాలి. అప్పుడు మాత్రమే కాశ్మీర్లో మళ్ళీ శాంతి స్థాపన జరుగుతుందని. అంటే ఇప్పుడు మన అదే ఇందాక చెప్పినట్టు మొన్న కూడా మాట్లాడుకున్నాము. 370 ఆర్టికల్ ఎత్తివేసిన తర్వాత కొంచెం క్రమక్రమంగా పరిస్థితులు సద్దుమణుగుతున్నాయని. ఒక్కసారి మళ్ళీ ఈ సినిమా నేపథ్యంలో నిజంగా కాశ్మీర్లో ప్రస్తుతం ఎట్లా ఉంది పరిస్థితి? కాశ్మీరీలు వాళ్ళ కర్మభూమిలో నిజంగా ఇప్పుడు స్వేచ్ఛగా మునుపటిలా, అంటే ఈ తరాలు నాకు తెలిసి అందరూ వెళ్ళకపోవచ్చు. ఆ తరం ఇప్పుడు అక్కడి నుంచి 30 ఏళ్ల క్రితం ఒక 40-50 ఏళ్ళుగా వచ్చిన వాళ్ళు చాలా మంది లేకపోవచ్చు కదా, ఎప్పుడో జీవితం చాలించి ఉంటారు. ఆ చాలా మంది తర్వాత చనిపోయారు. పాము కాట్లతో చనిపోయారు. ఈ సినిమాలో అది కూడా చూపించారు. ఎండ వల్ల చనిపోయారు. ఎందుకంటే కాశ్మీర్ లో 10 degrees కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉండదు ఎండాకాలంలో కూడా. అలాంటి కాశ్మీర్ వాళ్ళు ఒక్కసారి 50 degrees టెంపరేచర్కి వస్తే జమ్మూలో పిట్టల్లా రాలిపోయారండి. డిహైడ్రేషన్ తో చచ్చిపోయారు, దాహంతో చచ్చిపోయారు, వడదెబ్బతో చనిపోయారు. పాములు, తేళ్లు వాళ్ళకి తెలియనటువంటివి అవి కుట్టి చనిపోయారు. సో 4 అంతస్తుల మేడలో నివసించిన వాడు 2-3 కుటుంబాలు ఒక టెంట్ లో బ్రతకాల్సి వచ్చింది. ఆ దృశ్యాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. వందల మందికి అన్నం పెట్టిన వాళ్ళు ఒక చేతులు జోడించి మాకు ఒక ముద్ద పెట్టండి అని అడగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ రోజుకైనా, ఏ రోజైతే కశ్మీరీ హిందూ పండిత్ తన మతం విషయంలో ఛాతీ విరుచుకుని నిర్భయంగా కశ్మీరు లోయలోకి నడిచి వెళ్ళి ముస్లిములు ఉన్నటువంటి బస్తీలలో వాళ్ళ మధ్యన ధైర్యంగా ఉండగలడు, వాళ్ళతో కలిసిమెలిసి జీవించగలడు, గతాన్ని ఈయన మరిచిపోయి తాము చేసిన తప్పులకు వాళ్ళు పశ్చాత్తాపడి కలిసి ఉండేటటువంటి రోజు రావాలి. ఆ రోజు వచ్చినప్పుడు మాత్రమే కశ్మీరీ హిందూ పండిట్లకు నిజంగా న్యాయం జరిగినట్టు. నిజంగా రోజులు వస్తాయంటారా రాకాజీ? ఎందుకంటే ఇళ్లను, వాళ్ళ స్థలాలని ఆక్రమించుకున్నారు. మీకు మన రోష్ని యాక్ట్, అది కూడా దాని మీద కూడా చర్చ నడుస్తోంది. నిజంగా మనం ఆశించిన మార్పు వస్తుందా? ఎప్పటికి రావచ్చు? 30 ఏళ్ల క్రితం ఈ కశ్మీరీ హిందువుల విషాద గాథను కథగా చెప్పేవాడు లేడు. 30 ఏళ్ల తరువాత ఈరోజు ఒక వివేక్ అగ్నిహోత్రి అనేవాడు ఆ కథను చెప్పడానికి వచ్చాడు. 1948-50 ప్రాంతంలో ఆర్టికల్ 370 వచ్చింది. 7 దశాబ్దాల పోరాటం తర్వాత ఇవాళ ఒక నరేంద్ర మోడీ అనేటటువంటి వ్యక్తి వచ్చి ఆర్టికల్ 370ని 35 తొలగించేశారు. అసాధ్యం అనేది లేదు. కశ్మీరీ హిందూ పండితులు సగర్వంగా తమ నేలకు వెళ్ళి, తమ భూమికి వెళ్ళి, తమ ఆస్తులను రీక్లెయిమ్ చేసి అక్కడ సగర్వంగా బ్రతకగలిగే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం కశ్మీర్ ఫైల్స్ అనేటటువంటి సినిమా వస్తుందని మనం ఊహించుంటాం. 70 ఏళ్ల క్రితం ఈ ఆర్టికల్ 370 పోతుందని ఊహించుంటాం. ఈరోజు అవి సాధ్యమైన, అసాధ్యం సుసాధ్యమైన. కాబట్టి పరిస్థితులు ఆ దిశగానే వెళ్తున్నాయి.
భయపడవలసినటువంటి అవసరం లేదు. ఈ జాతి మళ్ళీ మేల్కుంటుంది. కశ్మీరీ హిందూ జాతికి ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటి తెలిసినట్టు, వాళ్ళు కశ్మీర్ నుంచి ఒకసారి కాదు 7 సార్లు తరిమివేయబడ్డారు. 7 సార్లు 7 సార్లు తరిమివేయబడితే దేశమంతా వచ్చి అక్కడ ఇక్కడ నివసించారు. మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ తమ జాతిని, తమ ప్రజాతిని, తమ జనాభాని పెంచుకోగలిగారు. మళ్ళీ 1,00,000, 5,00,000, 2,00,000 స్థాయికి వాళ్ళు రాగలిగారు. 7 సార్లు జరిగింది. 7 సార్లు కశ్మీరీ హిందూ పండితులు తిరిగి వచ్చారు. ఒక దశలో మొత్తం కశ్మీర్లో కేవలము 12 అంటే 12 కశ్మీరీ హిందూ కుటుంబాలు మిగిలినాయి. 15, 14 శతాబ్దాల 12 అంటే 12 కుటుంబాలు. ఆ 12 కుటుంబాలు ప్రతినభూని మళ్ళీ తిరిగి వచ్చి ఆ తమ నేలలో తమ హక్కుల్ని కాపాడుకుని పోరాటం చేసి మళ్ళీ కశ్మీరీ హిందూ జనాభాని పెంచగలిగారు. కాబట్టి ఇది సాధ్యమవుతుంది. ఎప్పుడు ఎలా అన్నది ఈ రోజు మనం ఖచ్చితమైనటువంటి ఒక డేట్ని చెప్పలేకపోవచ్చు, కానీ కశ్మీరీ హిందువుల కన్నీటి కథ సినిమా రూపంలో వస్తుందని ఎవరూ ఆశించలేదు, ఈరోజు రాగలిగి. కాబట్టి అది కూడా వస్తాయి. ఆశావహ దృక్పథంతో మన ప్రయత్నం కొనసాగిస్తే మనం విజయం సాధిస్తాము. ఢీలా పడ్డట్టయితే ఈ విజయం ఇక్కడికి ఆగిపోతుంది. ధన్యవాదాలు రాకాజీ. చాలా విషయాలు మీరు మనం చర్చించుకున్నాము సినిమా నేపథ్యంలో. అందరికీ విన్నపం, ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఖచ్చితంగా చూడండి. మీ మిత్రులకు చూపించండి, మీ ఇంట్లో వాళ్ళకి చూపించండి, ముఖ్యంగా నేటి తరానికి మీ పిల్లలకు చెప్పండి. ఎందుకంటే మన చరిత్ర, మన కశ్మీర్ చరిత్ర, మన దేశ చరిత్ర అది అందరికీ తెలియాల్సిన ఇది. ఎందుకంటే నిజంగా ఈ సమయంలో ఒక భావోద్వేగం భారతదేశం అంతటా కూడా, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ప్రతి ఒక్కరూ సినిమాను చూస్తున్నారు, నిజాలు తెలుసుకుంటున్నారు. ఇంతకాలం తెలియని మరుగున పడిన ఒక చరిత్రని తెరకెక్కించి గొప్ప ప్రయత్నం చేశారు వివేక్ అగ్నిహోత్రి. అలాంటి సినిమాలను మనం ఆదరించాల్సిన అవసరం ఉంది. అది ఆ నిర్మాత కోసమో లేదంటే కమర్షియల్ గా హిట్ చేసి వాళ్ళకేదో వస్తుందని కాదు, మన బాధ్యత, మనం తెలుసుకోవాలి, మన విధి అలాంటి సినిమాలు చూడడం, ప్రోత్సహించడం. దయచేసి అందరూ ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను చూడండి. నమస్కారం.